లిచీ ఫ్రూట్తో ఎన్నో లాభాలున్నాయట, కానీ వాటిని మితంగానే తినాలి. మరి వాటి గురించి తెలుసుకుందాం. లిచీ పండ్లు ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి. ఈ పండ్లు విటమిన్స్ మరియు ఖనిజాలకి గొప్ప మూలమనే చెప్పొచ్చు. వీటిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, లిపిడ్స్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, విటమిన్ సి వంటి అనేక పోషకాలున్నాయి. వీటిని తినడం వల్ల చాలా లాభాలున్నాయి. ఈ పండ్లను తినడం వల్ల అల్జీమర్స్ వంటి సమస్యలు దూరమవుతాయి. లిచీ సీడ్ ఎక్స్ట్రాక్ట్లోని సపోనిన్ సమ్మేళనాలు అల్జీమర్స్ను తగ్గిస్తాయని పరిశోధనలో తేలింది. వర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచుకోవాలి. దీనివల్ల సీజనల్ ప్రాబ్లమ్స్ను దూరం చేసుకోవచ్చు. లీచీలోని పాలీసాకరైడ్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి సమ్మేళనాలు ఇమ్యూనిటీని పెంచుతాయి. వీటిని మీరు డ్రై ఫ్రూట్స్ మరియు ఫ్రెష్ ఫ్రూట్స్లా కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా లాభాలుంటాయి. లిచీ పండ్లలో పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయి. పాలీఫెనాల్స్ షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఉండే తరచుగా మూత్ర విసర్జన, ఎక్కువగా దాహం వేయడం, అతిగా ఆకలి వేయడం వంటివి కంట్రోల్ అవుతాయి. ఇవి మెటబాలిజం రేట్ను కూడా రెగ్యులేట్ చేస్తాయి. లిచీ పండ్లు బ్రెస్ట్ క్యాన్సర్ని కూడా కంట్రోల్ చేయగలవు. లిచీ పండ్లు తినడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. గుండె సమస్యలకు మూల కారణం బీపీనే. బీపీని కంట్రోల్ చేసే లిచీ పండ్లు తినడం వల్ల బీపీ కంట్రోల్ అయి గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ పండ్లు తీయగా ఉంటాయి కాబట్టి నేరుగా తీసుకోవచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్లా కూడా తీసుకోవచ్చు. అయితే ఎలా తీసుకోవాలి అనేది డాక్టర్ని కన్సల్ట్ అయ్యాకనే తీసుకోవాలి. దీంతో పాటు అధిక మోతాదులో కాకుండా డాక్టర్ సలహా ప్రకారమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణ పండ్లతో పోలిస్తే లిచీలు చాలా భిన్నమైనవి. వీటిని ఖాళీ కడుపుతో అంటే పరకడుపున అస్సలు తినొద్దు. పచ్చిగా ఉండే లిచీ పండ్ల జోలికి అసలే వెళ్ళొద్దు. రాత్రులు నిద్రపోయే ముందు, ఉదయం ఖాళీ కడుపున లీచీ పండ్లను తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఏదైనా సరే మితంగా తినడమే మంచిది. లిచీ పండ్లను కూడా అతిగా కాకుండా కొద్ది కొద్దిగా తీసుకుంటేనే శరీరం కూడా అందులోని పోషకాలను చక్కగా గ్రహిస్తుంది. లిచీ ఫ్రూట్స్తో ఎన్ని లాభాలున్నాయో తెలుసుకున్నాం కదా, కానీ వీటిని మితంగా తీసుకోవడమే మంచిది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.